గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నేను ఈరోజు సాంబార్ చేస్తున్నా. ఇది ఎంత ఈజీ అంటే మనకి సాంబార్లో నచ్చిన ముక్కలన్నీ వేసేసుకోండి. ఒక గిన్నెలో వేసేసుకోండి. పప్పు చక్కగా ఉడకబెట్టేసుకోండి. వేరే గిన్నెలో చక్కగా మనకి మెత్తగా ఉడికిపోయేటట్టుగా పప్పుని చేసుకోండి. ఒక గిన్నెలో మనకు కావాల్సిన ముక్కలన్నీ నేనైతే చూడండి, దోసకాయ, ముల్లంగి, టమాటా, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, తర్వాత గుమ్మడికాయ ముక్కలు కూడా వేశాను నేను. చూడండి, గుమ్మడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ములక్కాయ, ముల్లంగి, క్యారెట్ అన్ని ముక్కలు వేసి ఒక గిన్నెలో ఆ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోయండి, ఉడకబెట్టండి. తర్వాత ఆ ముక్కల్లో ఈ మెత్తగా ఉడికిపోయిన పప్పుని వేసి చింతపండు పులుసు వేసేసి దాన్ని బాగా మరిగించండి. ఇలాగ ఇప్పుడు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి మరిగిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసి మరిగిన తర్వాత అవి శుభ్రంగా తిరగబడుతున్నప్పుడు మనం చూడండి, పిల్లపిల్లగా అవుతూ ఉంటాయి కదా, మరుగుతూ ఉంటుంది కదా. అప్పుడు ఏం చేయాలంటే ఈ సాంబార్ పౌడర్ చూసారా, ఇది ఎంటీఆర్ సాంబార్ పౌడర్. ప్రస్తుతానికి నేను ఇంట్లో చేసుకుంటాను, అది నిండుకుంది, అందుకని ఎంటీఆర్ సాంబార్ పొడి వేస్తున్నాను. చూసారా, వేసేసుకోవడం అంతే, కలిపేసుకోవడం. కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. నేను బెల్లం ముక్క వేసుకుంటూ ఉంటాను. అది కొంచెం బెల్లం ముక్క వేస్తాను. ఇది బాగా తిరగబడుతుంది. ఓ పక్కన పోపుకి రెడీ చేసి, ఈ పోపులో ఏంటంటే నేను ఎక్కువ నేతి పోపు వేస్తాను. దాంట్లో ఎల్లుల్లిపాయలు, ఇంగువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. దీన్ని బాగా వేగిన తర్వాత ఇలా తిరగబడుతుంది కదా, దీంట్లోకి ఆ పోపు తీసుకొచ్చి వేయడమే. చూడండి, ఏం లేదు, పోపులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, ఇంగువ, అంతే పోపు. లేదంటే నేతితో పోపు పెడతా, టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పు ఐటమ్స్ ఏమున్నా సరే నేతి పోపు, రసంకి కానీ పప్పుకి కానీ మనం అలా పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. చూడండి, పప్పు ఇట్లా తెరులుతూ ఉంది సాంబార్. దీన్ని చక్కగా మనం రైస్లో వాడుకోవచ్చు, ఇడ్లీలో వాడుకోవచ్చు. అంటే ఎక్కువ పెట్టుకున్నాం అనుకో, నైట్ ఎట్లాగే ఇడ్లీ ఎట్లా చేస్తాం కదా, దాంట్లో సాంబార్ వేసుకోవచ్చు, దోశల్లో వేసుకోవచ్చు. అన్ని ముక్కలు దీంట్లో ఉంటాయి కాబట్టి మనకి చక్కగా విటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయి. పప్పు ఎలాగా మీకు తెలుసు, ప్రోటీను సూపర్గా ఉంటుంది. దీనిలోకి నేను ఇప్పుడు పోపు ఏగిపోయింది చూడండి. వావ్, సాంబార్ రెడీ. చూడండి కదా, ఇది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు చక్కగా ఉంటుంది. ఒకసారి పెట్టుకున్నామంటే దాంట్లోకి ఏదన్నా ఫ్రై చేసేసుకోవచ్చు. నేను దీంట్లో ఇప్పుడు 2 ఫ్రైలు చేస్తాను. ఒకటి చిక్కుడుకాయ బంగాళదుంప ఫ్రై చేయడానికి రెడీ చేస్తున్నాను. ఆల్రెడీ మా పెరట్లో బెండకాయలు కోసాను ఈరోజు, వాటిని ఫ్రై చేసేసి పెట్టేసి. చూడండి, బెండకాయ ఫ్రై. ఈ 2 ఫ్రైలతో కొంచెం అప్పడాలు, వడియాలు వేపుకుని ఈరోజు లంచ్ కానిచ్చేస్తాం. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.